హానో గారు రావటం, మరి హానో గారిని అభినందించవలసిన విషయం. ఇలా బైబిల్ నుంచి లేఖనాలలో రాయబడిన మాటలు ఒక్కసారిగా ప్రజలు వినటం అనేది సంతోషదాయకం. ఎందుకంటే ఎక్కడికి మేము వెళుతున్నా సత్యాన్ని ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈరోజు సంఘానికి ఒక బోధ, సంస్థకు ఒక బోధ ఉంది కనుక మళ్ళీ వాళ్ళ బోధల వైపు తిప్పుకోవడానికి కాలం అనేది చాలా ఉంటుంది. కానీ ఒకే విషయంపై ఇరువురు మాట్లాడటం వల్ల సత్యాన్ని వెంటనే గ్రహించగలిగిన మనసు దేవుని పిల్లలైన వారికి ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. ఇకపోతే పాఠ్యభాగంలోకి మనం ప్రవేశించగలిగితే, మనిషి పాపము చేస్తున్నాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడు ఈ జన్మ పాపమా కర్మ పాపమా అన్న టాపిక్ రైజ్ అయినప్పుడు ఎక్కువ మంది ఏమనుకుంటారంటే మనిషి పాపము చేయటం లేదు అని బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు బోధిస్తున్నారు అని ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ స్పష్టమైనది ఏంటంటే 9 నెలలు తల్లి గర్భంలో నుండి వచ్చిన ఈరోజు పుట్టిన శిశువుకు పాపం ఉందా? అది ప్రశ్న. పెరిగి పెద్ద అయ్యాక తప్పు చేస్తాడు. ఎందుకంటే సమాజం అనేది మనిషిని రెచ్చగొడుతుంది కనుక. ఈరోజు సమాజంలో ప్రపంచ పరిస్థితులు మనిషిని పాపంలోకి లాగుతాయి, అది వేరే విషయం. ఇక్కడ పాయింట్ ఏంటంటే 9 నెలలు తల్లి గర్భంలో ఉంటున్న శిశువు పాపంతో ఈ భూమి మీదకి వస్తున్నాడా? అంతవరకే. వచ్చిన తర్వాత మనిషి పాపము చేసి ఎలాగూ పాపి అవుతున్నాడు. మనుషుడు పరిశుద్ధులని వాదించడానికి అది. ప్రతి వారు భూమి మీదకి వచ్చిన తర్వాత పాపము చేశారు, చేస్తున్నారు. అందులో ఎలాంటి అనుమానం లేదండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే పుట్టుకే పాపమా? ఇది పాయింట్. ఇది ఎందుకు మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడిందంటే, పుట్టించింది దేవుడైతే పుట్టుకే పాపమని మనం అనుకుంటే ఈ మచ్చ ఎవరి మీద పడుతుందో ఆలోచించండి. దేవుడి మీద పడుతుంది. భూమి మీదకి వచ్చి నువ్వు తప్పు చేసి నన్ను పుట్టించటమే పాపముగా దేవుడు పుట్టించాడు అనటంలో ఆంతర్యం ఏమిటి? దేవుణ్ణి ఎలా గణపరిచిన వారం అవుతాం మనం? తప్పు చేసింది భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి. మరి ఎందుకు పుట్టుకని నిందించుకుంటున్నారు? ఎందుకంటే పుట్టించిన వాడు దేవుడైతే పుట్టుకే పాపమైతే పుట్టుకల్లో నువ్వేమి చేయలేవు, నీకు సంబంధించింది కాదు అది. అప్పుడు దేవుడే నిన్ను పాపముతో పుట్టించాడు అనే ఒక వాదన బలపడుతుంది. ఈ మధ్యకాలంలో అమెరికాలో ఒక కేసు కోర్టులోకి వచ్చింది వాదనకి. అందులో ఉన్న విషయం ఏంటంటే, నువ్వెందుకు నేరం చేసావని నేరస్తున్న జడ్జి అడిగితే కాస్త చదువుకున్నవాడు కనుక అతను చెప్పిన సమాధానం ఏంటంటే, ఇదిగో ఈ నేరం నాది కాదు, నన్ను కన్న నా తల్లిదండ్రులది అన్నాడు తెలివిగా. ఎందుకు? వారి జీన్స్ నాకు వచ్చాయి కనుక నేను ఈ తప్పు చేశాను. ఈ తప్పు చేయటానికి కారణం నేను కాదు, నన్ను కన్నవారు. ఇప్పుడు ఎవరిని శిక్షించాలి? ఒక విధంగా ఆలోచిస్తే మరి తల్లిదండ్రులే తప్పు చేసినందుకు, వారి గర్భాన పుట్టినందుకు నిజంగా నాది కాదు అన్నప్పుడు ఆ తల్లిదండ్రులను తీసుకొచ్చి శిక్షించాలి. అలాంటప్పుడు ప్రపంచ మానవాళి తప్పు చేయడానికి మొట్టమొదటి ఆది తండ్రి ఆదామే కారకుడైతే ఈ నేరాలన్నీ ఎవరి మీదకి వెళ్తాయి? మరి మనకెందుకండి నరకం? మనం ఎందుకు నరకానికి వెళ్ళాలి? ఎందుకంటే నా తప్పు లేకుండానే, నా ప్రమేయం లేకుండానే నా పుట్టికే పాపం అయిపోయి నేను భూమి మీదకి వచ్చి తప్పు చేస్తుంటే దీనికి కారణం ఆదాము అయితే ఆదాము చేసిన తప్పుకు నేనెందుకు బలి పశువు కావాలి? ఈ విషయంలో దేవుడు న్యాయస్థుడుగా కనపడుతున్నాడా? మీరు ఆలోచించండి దయచేసి. ఎవరు చేసిన తప్పుకు వారికి శిక్ష విధిస్తే బాగుంటుందా? ఆదాము చేసిన తప్పుకు అందరికీ శిక్ష విధించి ఆయన చేశాడు గనక నువ్వు చేసినట్టే, నేను చేయలేదు దేవా, ఆదాము చేశాడు గనక నువ్వు చేసినట్టే అని మనకు కూడా పాపాన్ని ఆపాదిస్తే బాగుంటుందా? ఎందుకంటే పుట్టుక అనేది ఎంత పవిత్రమైందో తెలియకపోవటం వల్లే. అందుకే ఈ గంటలో హానో గారు చెప్పిన కొన్ని కౌంటర్స్కు సమాధానం చెప్పిన తర్వాత ఒక మంచి వివరణ మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. అందులో ఈ ఇంచుమించు ఒక గంట టాపిక్లో విత్తనంలో నుంచి వచ్చిన ఫలాలన్నీ చేదు ఫలాలు అన్నారు. వెరీ గుడ్, బాగుంది. రెండవది ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనిషికి పాప స్వభావం ఉంది. ఆ పాప స్వభావం ఉన్న మనిషి గర్భం నుంచి మనిషి వస్తున్నాడు కనుక ఆటోమేటిక్గా మనిషి కూడా తప్పు చేస్తున్నారు అని. మూడవది దాన్నే బేస్ చేసుకుంటూ పాప నియమము అని పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 7లో ఉన్నది ప్రస్తావించారు. ఇక ఎన్ని రెఫరెన్స్లు తీసుకుంటున్నా ఈ స్వభావము, పాప నియమము, విత్తనం చేదైంది కనుక వచ్చినదన్నీ కూడా చేదు ఫలాలు అంటే దాని అర్థం ఏంటంటే ఆదాము చెడిపోయాడు కనుక వచ్చిన వాళ్ళందరూ చెడిపోతారు. ఆదాముకు పాప స్వభావం ఉంది కనుక వచ్చిన వాళ్ళందరూ చెడిపోతారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఆదామును మంచిగా పుట్టిస్తే ఆయనకు ఎక్కడిది పాప స్వభావం? ఆదామునైతే మంచివాడిగా చేశాడు కదా, ఆదామునైతే మంచివాడిగానే చేశాడు. మరి ఆదాముకు తప్పు చేయాలన్న కోరిక ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఆదాము తప్పు చేసిన తర్వాత మనం పుట్టాం కనుక ఆ స్వభావం మనకు వచ్చింది అంటున్నారు. వెరీ గుడ్. మరి ఆదాముకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్వభావము? మరి ఆదాము ఎవరి నుంచి వచ్చాడో ఒకసారి బైబిల్లో మీరు చూడగలిగితే లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనం.
కేనాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. అంటే ఆదాము సాక్షాత్తు దేవునిలో నుండి వచ్చాడు. మరి ఆదాముకు తప్పు చేయాలన్న ఆలోచన ఎలా కలిగింది? దేవునిలో నుంచి వచ్చిన ఆదాముకు తప్పు చేయాలన్న ఆలోచన ఎలా కలిగిందో మనందరికీ తెలుసు. దుష్టుడైన అపవాది ఆదామును ప్రేరేపించాడు. అంటే ఆదాము తప్పు చేయటానికి కారణం పుట్టుక దయ్యపు ప్రేరేపణ. దయ్యపు ప్రేరేపణ. ఆదామును దయ్యం ఎలా ప్రేరేపించిందో ఆదాము నుంచి వచ్చిన వారిని అందరినీ దయ్యం ప్రేరేపించి పాపులుగా చేసింది. మొట్టమొదటి పాపం ఆదామును ప్రేరేపించేసింది. అవ్వమ్మ దగ్గరికి వచ్చింది, ఈ పండు తింటే మీరు చావనే చావరు. అప్పటికి ఆదాముకు అవ్వలకి ఏ స్వభావం ఉందో చెప్పాలి. నా ఫస్ట్ కౌంటర్. అప్పటికి పాప స్వభావమే లేదు కదా, లేదు. నరులను యథార్థవంతులుగా పుట్టించారంటే ఆ మాట ఎప్పుడు అప్లై అయిపోద్దన్నారు? ఆదాము పుట్టినప్పుడు. యథార్థవంతులుగా పుట్టించినప్పుడు ఎందుకు తప్పు చేశారు? మనం అంటే వాళ్ళ గర్భంలో నుంచి తప్పుడు చేసిన వాళ్ళలో నుంచి పుట్టాం కనుక మనం తప్పులు చేస్తున్నాం. మరి ఆదాము ఏ తప్పు చేసిన వాడి గర్భంలో నుంచి వచ్చాడు? ఆదాము తప్పు చేయడానికి. అసలు ఆదాము ఎందుకు తప్పు చేశాడు? అసలు ఆదాముకున్న స్వభావం ఏంటి? తప్పు చేసే స్వభావం ఉందా? తప్పు చేయని స్వభావం ఉందా? ఒకవేళ తప్పు చేయని స్వభావం ఉంటే ఎందుకు తప్పు చేశాడు? ఒకవేళ తప్పు చేసే స్వభావమే ఉంటే అంటే దేవుడు ఆదాముని ఎలా చేశాడనమాట? తప్పు చేసే వాళ్ళనే చేశాడనమాట. కాబట్టి ఫస్ట్ మొట్టమొదటి తప్పు జరిగిన అవ్వ ఆదాముల గురించి ఆలోచిస్తే వాళ్ళకు ఏ స్వభావం ఉంది? నా ఫస్ట్ పాయింట్. మరి ఈ తప్పు ఎలా జరిగిందంటే ఆదాము యథార్థవంతుడిగా పుట్టిస్తే దయ్యం ఎలా ప్రేరేపించి ఆదామును తప్పుడు వాడుగా మార్చిందో, ఆదాము గర్భవాసము నుంచి భూమి మీదకి వస్తున్న వారిని ఈరోజు మనిషి చెడిపోవటానికి కారణం దయ్యం, అపవాది. మనిషిని ఒక వ్యభిచారిగా, ఒక దొంగగా, ఒక నరహంతకుడుగా మారటానికి కారణం దయ్యం అండి. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం వాడునప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఆ రోజు అవ్వ ఆదాములను ప్రేరేపించి పాపము చేసేటట్టుగా వారిని ఎలా దయ్యం మార్చిందో ఆ తర్వాత కాలాలలో కూడా మనిషి పుట్టుక పవిత్రమైనదైతే పవిత్రుడుగా మనిషిని ఉండనివ్వకుండా దేవుడి కళ్ళ ముందు మనిషిని కలంకితుడుగా నిలబెట్టడానికి దయ్యం వల్ల మనిషి పాపిగా మారిపోతున్నాడు. ఇకపోతే రెండవ ప్రశ్న, ఒకవేళ లేదు ఆదాము గర్భవాసం నుంచే మనం వచ్చాం కనుక మనం అందరం పాపులైపోతున్నాం అనుకుంటే యేసుక్రీస్తు ఎవరి గర్భవాసం నుంచి వచ్చాడో మీరు ఆలోచించండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ అంటే భూమి మీదకి వచ్చిన వారందరూ ఒకే ఒక్కడైన ఆదాము నుండి వచ్చిన వారే. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, యేసుక్రీస్తు భూమి మీదకి రావటంలో ఆదాము నుంచే వచ్చాడు అని చెప్తున్నాను. ఎందుకు? ఒకడి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. యేసుక్రీస్తు కూడా ఆదాము నుంచే వచ్చాడు. ఒకవేళ కాదు అంటే యేసుక్రీస్తు వంశావళి ఏంటి? యూదా గోత్రం, దావీదు గర్భవాసం నుంచి వచ్చినవాడు, దావీదు కుమారుడు అని యేసుక్రీస్తుకు పేరు. ఈ యూదులు ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు ఎవరు? యాకోబు సంతానం. యాకోబు ఎవరు? ఇస్సాకు కొడుకు. ఇస్సాకు ఎవరు? అబ్రహాము కొడుకు. అబ్రహాం ఎవరు? ఆదాము నుంచి భూమి మీదికి వచ్చిన వారందరే వీరు. ఆదాము నుంచి మనం అందరం వస్తున్నాం కనుక ఆ పాప స్వభావం మనకు కంటిన్యూ అవుతుంది. మనం పాపలం అనుకుంటే యేసుక్రీస్తు కూడా ఆదాము నుంచి వచ్చిన వాడే. అంటే యేసుక్రీస్తు జన్మకు కూడా ఏముండాలి? పాపం ఉండాలి. మరి యేసుక్రీస్తు పవిత్రుడని ఈరోజు నమ్ముతున్నారు. ఎలా పవిత్రుడయ్యాడు ఆయన? మనం పుట్టుకను బట్టే పాపం అయిపోతే యేసుక్రీస్తు ఎలా పవిత్రుడయ్యాడు? ఎందుకంటే ఆయన పుట్టుక ఏదో పరలోకం నుంచి భూమి మీదకి సరాసరి వచ్చినవాడు కాదు. ఒకరి నుండి అందరూ వచ్చారు, ఒకే విత్తనంలో నుంచి అన్నీ వచ్చాయంటే అందులో యేసుక్రీస్తు ఉన్నాడన్న సంగతి మర్చిపోకూడదు. వచ్చిన వాళ్ళందరూ పాపులైతే అందులో నుంచి వచ్చిన యేసుక్రీస్తు ఎలా పవిత్రుడయ్యాడు? కొన్ని యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని గురించి కూడా మనం ఆలోచించగలిగితే ముందుగా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, 1వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను అన్నాడు. శరీరమును బట్టి ఎవరి సంతానము? దావీదు సంతానము. ఏమంటే దావీదు పాప సహితుడా పాపరహితుడా? పాపం చేశాడా? పాపం చేయలేదా? చేశాడు. ఆ పాప సహితుడిలో నుండి పాపరహితుడు ఎలా పుట్టాడు? యేసుక్రీస్తు పాపరహితుడు. ఇశ్రాయేలులు పాపము చేశారా? పవిత్రులా? పాపం చేశారు. ఇశ్రాయేలులో యూదా గోత్రం వాళ్ళు పాపం చేశారా? చేయలేదా?
అలాంటప్పుడు పాపము చేసిన వారిలో నుంచి పాపరహితుడైన యేసుక్రీస్తు ఎలా పుట్టాడు? ఈ మాట ఒక్కసారి కాదు, ఇంకా చూడండి యోహాను సువార్త 7వ అధ్యాయం 42వ వచనాన్ని కూడా దయచేసి చూడండి. క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు సంతానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒకరి నుంచి ప్రతి జాతి మనుషులు అన్న మాట మనకు మాటికి జ్ఞాపకం రావాలి. అందులోనే దావీదు ఉన్నాడు, అందులోనే యేసుక్రీస్తు ఉన్నాడు. మరొక మాట కూడా చూడండి, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఈ సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట? యేసుక్రీస్తుని గురించి. దావీదు సంతానములో పుట్టి అన్నాడు. దావీదు సంతానంలో పుట్టి ఒకే చెట్టులో నుంచి వచ్చిన యేసుక్రీస్తు పాపరహితుడుగా ఎలా ఉన్నాడు? పోనీ యేసుక్రీస్తుని కన్నది తల్లి అయిన మరియ జన్మతః పాపి అయితే పాపసహితురాలిలో నుంచి పాపరహితుడు ఎలా పుట్టాడు? అంతే కదండి, మరియమ్మ పాపసహితురాలనే ఒప్పుకోవాలి మనం. మరి ఆ వాదనను బట్టి మరి పాపసహితురాలైన మరియమ్మలో నుంచి పాపరహితుడైన యేసుక్రీస్తు ఎలా పుట్టాడు? మరి యోబు గ్రంథంలో పుట్టనేరడు అని రాయబడింది అన్నారు కదా. పుట్టనేరడు అంటే పుట్టనే కూడదు. మరి యేసుక్రీస్తు పుట్టాడు కదా. పాపసహితురాలు మరియమ్మ అయితే పాపరహితుడు యేసుక్రీస్తు. పోనీ యేసుక్రీస్తు పుట్టాడు కదండి, ఆయనకు ఆ స్వభావం లేదండి. ఆయనకు ఆ స్వభావం లేదని మీరు అనుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్న ఒక మాట మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు స్వభావాన్ని గురించి రాయబడిన ఒక అద్భుతమైన మాట మనకు కనపడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు దయచేసి చూడండి. ఏలయనగా ఆయన ఏ మాత్రమును, దయచేసి ఆ పదాన్ని అండర్లైన్ చేయండి, ఏ మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావము, ఏమన్నా రెడ్ పెన్ ఉంటే మీరు అండర్లైన్ చేయండి దయచేసి. అబ్రహాము సంతాన స్వభావము. అబ్రహాము సంతానము ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలీలు. వీళ్ళ స్వభావం ఏంటి? పాపము చేసే స్వభావం కలిగిన వారా, చేయని వారా? పాపము చేసే స్వభావం కలిగిన వారు. యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని, అంటే అర్థం ఏంటి? మనకు ఎలాంటి స్వభావం ఉందో యేసుక్రీస్తు కూడా అలాంటి స్వభావమే ఉంది. స్వభావం అనగానే అవయవాలని చెప్పకండి. కాళ్ళు, చేతులు, మనకు 2 కాళ్ళు ఉన్నాయి, ఆయనకు 2 కాళ్ళు ఉన్నాయి, మనకు 2 చేతులు ఉన్నాయి, యేసుక్రీస్తుకు 2 చేతులు. అంటే ఇక్కడ అవయవాల గురించి మాట్లాడటం లేదు, స్వభావము అన్నాడు. మరి మనలాంటి స్వభావమే కలిగిన యేసుక్రీస్తు ఎలా పవిత్రుడయ్యాడు? ఎలా పవిత్రుడయ్యాడు? దావీదు సంతానంలో నుంచి వచ్చిన యేసుక్రీస్తు ఎలా పవిత్రుడయ్యాడు? ఏమంటే మనల్ని మనంగా ఆలోచించుకున్నామే తప్ప మనం అనుకుంటున్నది యేసుక్రీస్తు కూడా అప్లై అవుతుందన్న ఇదిగో ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోవటం వలన ఇదిగో ఒకే ఆదాములో నుంచి వచ్చిన యేసుక్రీస్తు పవిత్రుడు అంటున్నాం, అదే ఆదాములో వచ్చిన మనం అందరము పాపులు అంటున్నాం. ఇదేలా అండి? ఒకే ఆదాములో నుంచి వచ్చిన అందరూ పాపులైతే యేసుక్రీస్తు కూడా ఏమైపోవాలి? పాపయ్యాలి. లేదు, యేసుక్రీస్తు పవిత్రుడైతే ఒకే ఆదాములో నుంచి వచ్చిన వారందరం మనం కూడా పవిత్రులం అవ్వాలి. మరి ఆ తర్వాత పాపలమయ్యాం, అది వేరే విషయం. భూమి మీదకి వచ్చిన తర్వాత ఇదిగో ఈ లోకంలో ఉంటున్న వ్యామోహాన్ని వంట పట్టించుకొని ప్రతి మనిషి పాపయ్యాడు. మనిషి పవిత్రుడని మేము వాదించడం లేదు, జన్మ పవిత్రమైనది. జన్మ ఎందుకంటే దేవుడిచ్చేది కనుక. ఇక యోబు గ్రంథంలో ఉంటున్న మాట మనకు చదివినిపించారు. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి దయచేసి. పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అంటే పుట్టడం లేదు అన్నారు. అదే యోబు గ్రంథం 34వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి దయచేసి. అదే యోబు గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనం. నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. యోబు గ్రంథాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఏం చేయాలంటే, యోబు గ్రంథంలో ఉంటున్న మాటలన్నీ యోబు గారు మాట్లాడినవి కాదు. ఇప్పుడు ఒక మాట చదివించాను, ఆ మాట యోబు గ్రంథంలోనే ఉంది, కానీ ఎవరన్నారో ఒకసారి చూడండి. ఇదే 24:9. ఎవరన్నారండి ఆ మాట? 34లో ఆ మాట ఎవరన్నారు? ప్రారంభ వచనం చూడండి. అప్పుడు ఏలీహు మరలా ఈలాగు చెప్పసాగెను. అంటే ఈ మాట మనం చదువుకున్నాం, కానీ ఈ మాట ఎవరంటున్నారు? ఏలీహు అంటున్నాడు. ఏలీహు అన్న మాటలను కూడా మనం తీసుకోవాలా? ఎందుకంటే యోబు స్నేహితుల గురించి దేవుడు ఏమన్నాడంటే, మీరు నా సేవకుడైన యోబు గురించి యుక్తముగా మాట్లాడలేదు అన్నాడు. కాబట్టి యోబు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు యోబు మాట్లాడుతున్నాడా, యోబు స్నేహితులు మాట్లాడుతున్నాడు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు యోబు గ్రంథంలో రాయబడిన మరొక మాట మీరు చూడండి. 33వ అధ్యాయము 9వ వచనం. ఏమనగా నేను నేరము లేని పవిత్రుడను, మాలిన్యము లేని పాపరహితుడను. ఎవరంటున్నారు ఈ మాట? అక్కడేమన్నాడు? పాపసహితుల్లో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అన్నాడు. అంటే అలాగూ పుట్టనేరడు అని
ఇదిగో 33:9 రాగానే ఆయన తన పుట్టుకల గురించి చెప్పుకున్నాడు చూడండి. ఏమనగా, నేను నేరము లేని పవిత్రుడను, మాలిన్యము లేని పాప రహితుడను. నేను నేరము లేని పవిత్రుడను అన్నాడు. ఎందుకంటున్నాడు ఈ మాట? నేను పాపరహితుణ్ణి. అసలు యోబు వాదనే అది. స్నేహితులు వచ్చి నువ్వేదో తప్పు చేశావు, నేనేం చేయలేదు, లేదు నువ్వేదో చేశావు. ఇదేనండి యోబు గ్రంథంలో యోబుకు స్నేహితులకు డిస్కషన్. అలాంటప్పుడు యోబు గ్రంథంలో 14 ఉన్న వచనాన్ని మాత్రం మనం బాగా పట్టుకున్నాం. యోబే తన గురించి మాట్లాడుతూ నేను నేరము లేని పవిత్రుడను, పాపరహితుణ్ణి అని యోబే అన్నాడు. మరి ఈ మాటను ఎందుకు ఆలోచించడం లేదు? అంటే అది మనం నమ్ముతున్న సిద్ధాంతానికి దగ్గరగా అనిపించింది కనుక ఆ మాటను తీసుకున్నాం. ఇక్కడికి రాగానే మనం అనుకుంటున్న ఆలోచన తలకిందులైపోయే మాట ఇది. ఎందుకంటే ఇది యోబు గ్రంథంలో ఉంటున్న మాటే కనుక. అలాంటప్పుడు యోబు ఈ మాటని ఎందుకన్నాడు? ఇకపోతే మరొక మాట కూడా చూపించారు. యోబు గ్రంథము 15వ అధ్యాయము 13, 14. యోబు గ్రంథం 15వ అధ్యాయము 13, 14 వచనాలు. దేవుని మీద నీవేళ ఆగ్రహపడుచున్నావు, నీ నోట నుండి అట్టి మాటలు ఎలా రానిచ్చుచున్నావు? శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? ఇది యోబు గారు మాట్లాడుతున్నారని హానోక్ గారు చెప్పారు మనకి. కానీ ఇది యోబు గారి మాట కాదు. 15వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చాను. ఇది యోబు గారు అన్న మాట కాదండి. 14వ అధ్యాయం 4వ వచనంలో యోబు గారు అన్నమాట. దానికి వివరణ యోబు గ్రంథము 33:9 కనపడుతుంది. ఇక్కడ ఈ మాట ఎలీఫజ్ అంటున్నాడు. ఎలీఫజ్ అంటున్న మాటలను దేవుని మాటలుగా, ఎలీఫజ్ అంటున్న మాటల్ని అవి అధికారికంగా మాటలుగా తీసుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే యోబుని నానా మాటలు అన్నారు. అప్పుడు దేవుడు ఆగ్రహించాడు యోబు స్నేహితుల మీద. ఇదిగో నా సేవకుడైన యోబు గురించి మీరు యుక్తముగా పలకలేదు, మీ మాట వినను, మళ్ళీ నా సేవకుడైన యోబే మీ గురించి ప్రార్థన చేస్తే వింటాను అంటే యోబు స్నేహితుల మాటలకి దేవుడికి కోపాన్ని కలిగించాయి. దేవుడికి కోపాన్ని కలిగించిన మాటలను మన బ్రతుకుకు సంబంధించిన మాటలుగా స్వీకరించడానికి వీల్లేదు. కాబట్టి 15వ అధ్యాయం ఎలీఫజు మాట్లాడుతున్న మాటలు గనక అక్కడేదో మానవ పుట్టుకల గురించి ఉంది, అది మన గురించే అనటానికి వీల్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక మాట కూడా చూడగలిగితే యేసుక్రీస్తుని గురించిన సందర్భంలోనికి మనం వెళ్ళగలిగితే ఆయన ధరించుకున్న శరీరాన్ని గురించి కూడా రాయబడిన మరొక మాట చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి. అంటే యేసుక్రీస్తు ఆకారాన్ని గురించి చెప్పిన మాట ఏంటి? పాప శరీర ఆకారం అంటే ఏంటి? పాపము చెయ్యడానికి అవకాశం ఉన్నది. మరి యేసుక్రీస్తు ఎలా పవిత్రుడయ్యాడు? శరీరంతో పాపము చేసే అవకాశం ఉన్నా చెయ్యలేదు. మనం ఎలాంటి వాళ్ళం? అవసరమైతే అవకాశాలు సృష్టించుకొని చేసేటోళ్ళం. అవకాశం లేకపోయినా సృష్టించుకొని చేసే టైప్ మంది. యేసుక్రీస్తు అవకాశం ఉన్నా పాపము చేయడు. పాపము చేసే అవకాశం ఉండి చేయకుండా ఉండటం గొప్ప సంగతి. అందుకే యేసుక్రీస్తు ఎలా పాపరహితుడో కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడిన మరొక మాట దయచేసి మీరు చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట యేసుక్రీస్తుని గురించి రాయబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో 14వ వచనం నుంచి చూడండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడును మన బలహీనత యందు మనతో సహా అనుభవము లేనివాడు కాడు. అంటే అర్థం ఏంటి? సహా అనుభవము లేనివాడు కాడు అంటే ఉంది. దేని విషయంలో? మన బలహీనత విషయంలో. అంటే శరీరంతో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా ఈ శరీరం మనల్ని ఇబ్బంది పెడుతుందో యేసుక్రీస్తుకు బాగా తెలుసు. అయినా నాకు అర్థం కాదండి, మనకు పాపం చేసే అవకాశం ఉన్న శరీరాన్ని ఇచ్చి యేసుక్రీస్తుకు మాత్రం పాపము చేయని అవకాశం లేని శరీరాన్ని ఇస్తే దేవుడు ఎలా న్యాయవంతుడు అవుతాడండి? యేసుక్రీస్తు ఎలా గొప్పవాడు అవుతాడు చెప్పండి? మరి ఈరోజు గొప్పవాడని ఎందుకు అంటున్నామో తెలుసా? ఇదిగో మన బలహీనతల యందు మనకు సహాయం చేస్తున్నాడు. ఎందుకు? మనలాగే అన్ని అనుభవాలు ఆయనకు ఉన్నవంటి. అందుకే ఆ మాట చూడండి ఎంత బాగుందో. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను
ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అంటే ఆయనకు శరీరాన్ని బట్టి శోధనలు వస్తున్నా ఆయన పాపము చెయ్యలేదు, మనం పాపము చేశాము. ఆ తర్వాత ప్రశ్న, ఒకవేళ పిల్లలకు కూడా పాపం ఉంటుంది అనుకుంటే, బాల్యం అంటే ఒకవేళ 12 నుంచి 13, 14 వయసు కాలాన్ని తీసుకుంటే ఆ పిల్లలు పాపం చేస్తారంటే చేస్తారు. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, ఈరోజే ఒక శిశువు పుట్టింది. పుట్టిన శిశువు ఈరోజు పుట్టి సాయంకాలం చచ్చిపోయింది. ఆమె పరలోకం వెళ్తుందా, నరకం వెళ్తుందా? పాపైనా బాబైనా ఎక్కడికి వెళ్ళాలి? ఇది చెప్పాలి సోదరులు హనుక్ గారు. నాకు పిల్లలు ఎదిగిన తర్వాత పాపలు అయిపోతున్నారు, అది నేను ఒప్పుకుంటాను. కానీ పుట్టుక ఈరోజే ఒక పాపో బాబో పుట్టారు. వారి వాదన ప్రకారంగా ఏంటి? జన్మ పాపము ఉన్నది. పుట్టగానే చనిపోయినా, లేదంటే ఒక 2 రోజుల నుండి చనిపోయినా ఆ శిశువు పరలోకానికి వెళతాడా, నరకం వెళుతుందా? ఒకవేళ జన్మ పాపం ఉందన్న నరకాన్ని వేయటం అది న్యాయమా? ఆమె ఏం చేసిందని, ఆ బాబు ఏం చేశాడని? లేదు ఆదాము చేశాడంటే ఆదాము చేసిన తప్పుకు అభశుభం తెలియని ఒక పసికందులో నరకంలో వేయటం న్యాయంగా మీకు కనపడుతుందా? లేదండి పరలోకమే అనుకున్నారనుకోండి, అంటే పాపలు కూడా పరలోకానికి వెళ్ళిపోతారనమాట. ఎందుకు? ఏ పాపం అంటే మరి జన్మ పాపం ఉంది, మరి జన్మ పాపం ఉంటే పరలోకానికి ఎలా వెళ్ళిపోతారు? మరి పోయి నరకానికి వెళ్ళారనుకోండి, ఏం చేసిందని నరకానికి వెళ్ళాలి? ఇప్పుడు ఏం చేశారని ఒక్కసారి మీరు ఆలోచించండి లాజిక్గా. పెద్దోళ్ళ గురించి ఆలోచిస్తున్నాం, అసలు పెద్దోడి గురించి చెప్పవలసినంత అవసరం. ఈరోజు సమాజం ఎంత బాగా చెడిపోయిందో అందరికీ తెలుసు. పిల్లలు కూడా చెడిపోయారని అందరికీ తెలుసు. నేను అంటున్నది తల్లి గర్భంలో 9 నెలలు ఉండి దాటుకొని వచ్చిన ఈ రోజు పుట్టిన శిశువు గురించి ఆలోచిస్తున్నాను. నేను 2 దినాలైన పాప గురించి అడుగుతున్నాను, నేను 3 దినాలైన పాప గురించి అడుగుతున్నాను, పోనీ 4 రోజులైన పాపల గురించి అడుగుతున్నాను. వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? పోనీ జన్మ పాపం ఉందని ఇప్పుడు నరకానికి వెళ్ళాలా? లేదు జన్మ పాపం వల్ల లేదు పర్లేదు పిల్లలే కదని పరలోకం ఇవ్వాలి, నరకం వెళ్తారని ఒకవేళ అంటే ఆదాము చేసిన తప్పుకు ఈ పసికంది ఎందుకు వెళ్ళవాలి? లేదు పరలోకమే వెళతారు అనుకుంటే ఆల్రెడీ పుట్టుకతోనే జన్మతః పాప అయిన ఈ పాపి పరలోకానికి ఎలా వెళుతుంది? అటు చెప్పిన కష్టం, ఇటు చెప్పిన కష్టమే. మరి అంతే కదా. లేదండి నరకమే అన్నారు అనుకోండి, ఈ పాప ఏం చేసిందని నరకంకి వెళ్ళాలి. లేదండి పరలోకమేనండి, పరలోకం అయితే పాపులు కూడా పరలోకానికి వెళ్తారని ఒక కొత్త బోధ మళ్ళీ మనం ప్రారంభించాలన్నమాట. కాబట్టి యేసుక్రీస్తును బేస్ చేసుకొని ఇలా ఆలోచించగలిగితే, ఆయన శరీరాన్ని బట్టి చూస్తే మనవలే శోధింపబడినను ఆయన పాపము చెయ్యలేదు. మరి మనం అందరం ఎలా పాపలమయ్యాం? పాపము చేశాము గనుక పాపలమయ్యాం. ఇంకొక మాట నేను చెప్పి మంచి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. 1 యోహానులో ప్రారంభంలో సార్ అడిగిన ప్రశ్న, 1 యోహానులో 3వ అధ్యాయము 4వ వచనం, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. ఇక్కడ 2 భాగాలుగా మనకు కనపడుతున్నాయి. ఈ 2 భాగాలలో ఏదో ఉంది అన్నారు. మొదటి మాట మీరు చూడండి, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. అసలు పాపం అంటే ఏంటి? ఈ ఒక్క మాటే అక్కడ రాస్తే పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును అంటాడు. అప్పుడు అన్న పాపం అంటే ఏంటని మీరు అడుగుతారు. అప్పుడు నేనేం చెప్పాలి? కింద రాస్తూ ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. పాపానికి వివరణ రాశాడు. ముందు పాపము చేసే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును అన్నాడు. ఇంతకీ పాపం అంటే ఏంటి? పాపం అంటే అదేదో కాదు, ఆజ్ఞను, దేవుని మాటలను అతిక్రమించడమే పాపం అని. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పుట్టిన పిల్లలకు ఆజ్ఞలు తెలియదు, వాళ్ళు ఎలా అతిక్రమించగలరు? వాళ్ళు ఎలా పాపలు అయిపోతారు? అంటే ఆదాము అతిక్రమించాడని వీళ్ళు కూడా అతిక్రమించినట్టే అంటున్నారు. అతిక్రమించినట్టే, అంతే, ఇంకా ఏం తిరగలేదని. ఏమండి, ఆదాము చేసిన దానికి మనం అనుభవిస్తున్నది ఏంటి, మనకు వర్తిస్తుంది ఏంటో జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఒక తండ్రికి ఎయిడ్స్ ఉందనుకోండి. ఎయిడ్స్ ఉంటున్న తండ్రి గర్భాన పాపో బాబో పుట్టిందనుకుందాం. ఆ పుట్టిన బాబుకు ఎయిడ్స్ ఉంటుంది, కానీ ఏముండదో తెలుసా? పాపం ఉండదు. కానీ ఏముంటుంది? రోగం ఉంటుంది. ఆ పాపను పట్టుకొని లేదా బాబుని పట్టుకొని నీకు ఎయిడ్స్ ఉంది కనుక నీకు పాపం ఉన్నట్టే అంటే ఏమన్నా బాగుంటుందా? అంటే రోగం ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళుతుంది, పాపం ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళదు. మరి ఆదాము పాపం చేశాడు కదా, చేశాడు. ఆదాము చేసిన పాపం అందరికీ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. ఆ తప్పు వల్ల మరణం వచ్చింది. మరణం అనేది రోగం అనుకుంటే రోగం మాత్రం అందరికీ వచ్చింది. తప్పు మాత్రం ఆదాము దగ్గర ఉంది. ఆ తప్పు వల్ల వచ్చిన మరణం మాత్రం అందరికీ వచ్చింది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా పాపము వల్ల మరణం అందరికీ వచ్చింది అంటున్నాడు. మరణం అందరికీ వచ్చింది, మరణము అందరికీ వచ్చింది. మరి అందరు ఎలా పాపులయ్యారు? అందరూ పాపము చేసి పాపులయ్యారు. ఒకడు పాపం చేశాడు కనుక అందరూ పాపం చేసినట్టు అంటే కుదరదు. పోలీసు వాడు ఇంట్రాగేషన్కి వస్తాడు, నేరం చేసింది ఎవరు అని అడుగుతారు.
ఇంట్రాగేషన్. మీ మూల పురుషుడు ఎవడు? మీ ఇంటి పేర్లు ఉన్నాయి కదా, వాడిని పట్టుకురండి అన్నారు. ఎందుకు? మీరు అందరికీ తప్పులు చేయడానికి మిమ్మల్ని కన్నా ఆ మూల పురుషుడు ఎవడో వాడిని తీసుకెళ్ళి లోపల వేయాలంటే ఇంక అర్థం ఏమైనా ఉందా? ఏమైనా అర్థం ఉందా? నేరం చేసిన వాడు కావాలి. అసలు మీరు అందరూ నేరస్తులు అవ్వటానికి మిమ్మల్ని కన్నా తాత ముత్తాతలను అరెస్ట్ చేసి లోపల వేయాలంటే మనకు నేరస్తులను ఫ్రీగా వదిలేసినట్టే. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ అండి. ఆదాము చేస్తే అందరికీ వచ్చేసింది అంటున్నారు. వచ్చేసింది అంతే. ఇంకా ఎలా వచ్చింది? రక్తం ద్వారా వచ్చిందా? నేను అడుగుతున్నాను, ఎలా వచ్చింది? రక్తం ద్వారానా? ఒకవేళ రక్తం ద్వారా అయితే యేసుక్రీస్తు ఎలాంటి రక్త మాంసాలు ధరించుకున్నాడు? మనలాంటి రక్త మాంసాలే. ఆయనకెందుకు రాలేదు? ఆయనకు రానిది మనకెలా వచ్చింది? పోనీ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన పుట్టాడని ఒకవేళ మీరు అనుకుంటే, బాప్తిసం ఇచ్చి యోహాను గురించి రాయబడిన మాట చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని, ఒకవేళ జన్మతః పాప అయితే ఈ పాపికి పరిశుద్ధాత్మ తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఉంటుందండి పాపలకి. దయచేసి ఆ పదాన్ని అండర్లైన్ చేయండి. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడే అని రాయబడిందండి బాప్తిసం ఇచ్చి యోహాను గురించి. ఒకవేళ జన్మతః పాప అయితే ఈ పాపికి పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్ముడు తోడుంటాడా? పాపలకు ఉంటాడా తోడు పరిశుద్ధాత్ముడు? చెప్పండి. అలాగైతే పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్ముడు అతనికి తోడై ఉంటాడు అని ఎందుకు రాయబడుతుంది బైబిల్లో? పుట్టుకతోనే. అంటే ఆ స్పెషాలిటీ ఏంటి? పుట్టుకతోనే పవిత్రుడుగా మనిషి పుడుతున్నాడు కనుక పరిశుద్ధాత్ముడు తోడుగా ఉంటున్నాడు బాప్తిసం ఇచ్చి యోహాను గారికి. చూసారా ఎంత మంచి మాట రాయబడిందో? అతడు పుట్టినది మొదలుకొని అని రాయబడిందండి. తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని అని. మరి బాప్తిసం ఇచ్చి యోహాను గారి సంగతి ఏంటి? ఇక మానవ పుట్టుకను గురించి దావీదు రాసిన కీర్తనలు 51లోనే అందరూ చదివారు. అదే పుట్టుకను గురించి దావీదు గారు కీర్తనలు 139 14 నుంచి 16 వరకు రాస్తున్న ఒక గొప్ప వివరణ చూడండి. అదే దావీదు గారు రాస్తున్నారు. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా. మానవ పుట్టుకను గురించి రాస్తున్న దావీదు గారు ఈ పుట్టుకలో ఎక్కడైనా పాపమన్న ప్రస్తావన వచ్చిందా? ఎక్కడైనా సరే. ఆశ్చర్యం అంటున్నాడు, భయం అంటున్నాడు, నన్ను పుట్టించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అంటున్నాడు. మరి 51లో నేను పాపములో పుట్టినవాడను నా కీర్తన ఎందుకు రాస్తున్నాడు? సిచ్యువేషన్ తెలుసు ఆ కీర్తన. ప్రతి కీర్తన దావీదు గారు రాయడానికి ఒక సందర్భం ఉంది. 51వ కీర్తన ఎందుకు రాస్తున్నాడంటే బత్షెబా దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత పశ్చాత్తాపంతో రాస్తున్న కీర్తన. అంటే పాపము చేసిన తర్వాత రాస్తున్న కీర్తన, ప్రాయచిత్తం కొరకు రాస్తున్నాడు. 51 నుంచి మొదటి నుంచి మీరు చదువుకుంటే అదే అర్థమవుతుందండి. దేవా ఎందుకు నన్ను కరుణించాలంటున్నాడు? నేను తప్పు చేశాను. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమం ఏం చేశాడు? తప్పు చేశాడు. నా దోషము పోవునట్లు నన్ను బాగా ఏ దోషం చేశాడు? నా పాపము పోవునట్లు. జన్మ పాపాన్ని గురించి కాదు, తాను చేసిన పాపం. ఏ పాపం చేశాడు? బత్షెబా యొద్దకు వెళ్ళొచ్చిన తర్వాత రాస్తున్నాడు. దీన్ని ఎక్కడ కలిగి పెట్టుకున్నారు? జన్మ పాపాన్ని గురించి రాస్తున్నాడు అన్న. జన్మ పాపంతో కదండి రాసేది ఆయన. తాను తప్పు చేసి రాస్తున్న కీర్తన అందరికీ అప్లై చేశారు. అందరి గురించి రాసిన కీర్తన 139 14 15 16. ఇది ఎవ్వరికీ కనిపించలేదు. ఆయన తప్పు చేసి రాస్తున్నది మాత్రం అందరూ అప్లై చేసుకున్నారు. ఆయన పుట్టుక గొప్పతనాన్ని గురించి రాస్తున్న కీర్తన మాత్రం ఎవరికి ఇప్పటివరకు కంటికి కనిపించలేదండి. ఆశ్చర్యమును భయమును. ఆశ్చర్యము భయం అంటే ఎంత గొప్పదనుకుంటున్నారు నీ జన్మ. పనికి మళ్ళీ శాస్త్రవేత్త కోతి నుంచి పుట్టేవాడు వాడు అలా చెప్పాడు. మనోళ్ళు ఏం చెప్తున్నారు? ఒరే నువ్వేం చేయకపోతే నువ్వు పుట్టుకతోనే పాపిరా అంటాడు. అయితే నేను పుట్టుకతోనే పాపిని, ఇప్పుడు పాపం చేస్తే నా తప్పే ఉంది అంటున్నాడు. ఏం సమాధానం చెప్పాలి? పుట్టుకతోనే పాపిని, అందుకే పాపం చేస్తున్నాడు, నీకు నేను ఎందుకు మారాలి? ఎవడో ఒక సోదరుడికి వాక్యం చెప్తుంటే ఏమన్నాడు తెలుసా? ఏమని అనుకుంటున్నారు? నన్ను పాపంతో దేవుడు పుట్టించి మళ్ళీ ఆయన పవిత్రుడిగా చేయటం ఏంటి అంటే, ఆయనే కోస్తాడు, ఆయనే ఆపరేషన్ చేస్తాడు అంటున్నాడు. ఆయనే గాయం చేస్తాడు, ఆయనే నన్ను పాపంతో పుట్టించేస్తాడు, మళ్ళీ ఆయనే నన్ను రక్షిస్తాడా? ఏమన్నా బాగుందండి ఇది? దేవుడు పవిత్రుడుగా మనిషిని పుట్టిస్తే మనం చెడిపోయాం. చెడిపోయిన మనల్ని రక్షించడానికి ఎవరిని పంపాడు? యేసుక్రీస్తుని పంపాను. మన ఆకారంతో ఎందుకు పంపారో తెలుసా? ఈ ఆకారంతో ఎలా ఉండాలో ఇలాంటి ఆకారాన్ని ఆయనకిచ్చి చూపించాడు. ఇదిగో ఇలా బ్రతకాలి అని. ఉండలేము అనుకుంటున్నా. మనకి ఇలాంటి ఆకారంతో ఉన్న యేసుక్రీస్తుని చూసి ఈరోజు సమాజం బుద్ధి తెచ్చుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి నువ్వు పుట్టుకలో గొప్పవాడువు, సమాజానికి వచ్చి చెడిపోయావు. దేవుడు నిన్ను యథార్థవంతులుగానే పుట్టించాడు. పుట్టించడం అంటే అర్థం ఏంటండి? తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి రావడం.
సారేమన్నారు తెలుసా? ఆదాములోనే మనల్ని అందరినీ పుట్టించేశాడట. ఆదాములోనే దేవుడు నరులను అన్నాడు. నరులను అంటే అర్థం ఏంటి? భూమి మీదకి వస్తున్న వారందరినీ యథార్థవంతులుగా పుట్టించను. ఈ మాట ప్రసంగి గారు ఎప్పుడు రాస్తున్నారు? క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం. 1000 సంవత్సరాల క్రితం రాస్తున్నప్పుడు ఈ మాట అప్పుడు భూమి మీద ఉన్న వారందరికీ వర్తిస్తుంది. వారు వివిధములైన తంత్రములను కల్పించున్నారు. ఆ తంత్రం మరేదో కాదు, సాతాను తంత్రం. ఎందుకంటే వాడి పుట్టుక పాపం, దయ్యం పుట్టుక పాపం. తెలుసా మీకు? పరలోకంలో ఒక దేవదూత సింహాసనాన్ని నాశించింది, భంగపడి వ్యతిరేకిగా మారిపోయింది. మారిపోయి భూమి మీదకి దయ్యంగా పడింది. అంటే దేవుడికి వ్యతిరేకంగా ఒక ఆలోచన కలిగింది. దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనే పాపము. ఒకప్పుడు దేవదూతగా ఉన్నది పాపము చేసి దయ్యంగా మారింది. అంటే దయ్యం పుట్టుకే పాపము. భూమి మీదకి వచ్చిన వాడు ఏం చేశాడో తెలుసా? నా పుట్టుక పాపం కాదు, ఇదిగో మీ అందరి పుట్టుక కూడా పాపమే. వాడు వేసిన ఎత్తుగడకు క్రైస్తవ్యం చిత్తైపోయిందండి. నా పుట్టుక పాపం అనుకుంటున్నారా? మరి మీ పుట్టుక గొప్పదా? మీ పుట్టుక కూడా పాపమే. అందుకే వారు వివిధములైన తంత్రములను కల్పించుకున్నారు. ఏమండి, పుట్టుకతోనే నువ్వు పాపి అనుకోవటం కంటే కోతి నుంచి వచ్చాడనేది బాగుంది కదండి. ఇంకా ఎందుకంటే దేవుడు పుట్టుకతోనే మనిషిని పాపం చేస్తే ఏమండి ఏం చేయగలరండి? ఆజ్ఞను అతిక్రమించగలరా? పుట్టిన ఈ రోజు ఉన్నవాడు, ఈ రోజు పుట్టినవాడు ఆజ్ఞను అతిక్రమించగలరా? ఏం చేయగలడు వాడు? వాడికి సంబంధం లేకుండా వాడు పాపి అనడానికి సంస్కారం అడ్డు రావాలండి. ఈరోజు మనకి సంస్కారం అడ్డు రావాలి. ఎందుకంటే మనం చెడిపోయాం. వాడేం చేశాడు? ఆదాము చేశాడు. ఆదాము చేసిన దానికి వీడెందుకు బాధ్యుడు? నేరం ఒకటి చేస్తే శిక్ష మరొకటిగా? నేరం ఒకటి చేస్తే శిక్ష మరొకటిగా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్య భాగంలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే దేవుడు పుట్టుక గొప్పది. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం చెడిపోయాం. ఇక ప్రారంభంలో ఉంటున్న పాపం జరిగిన 2 సందర్భం చూడగలిగితే, ఆదామును దుష్టుడు ప్రేరేపించాడు. అదేవిధంగా కయ్యను గురించి రాయబడిన సందర్భం చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము. నీవు సక్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సక్రియ చేయని ఎడల వాకిట్లో పాపము పొంచియుండును. పాపం వాకిట్లో ఉన్నది, నువ్వు చేస్తే నీలోకి వస్తుంది. మనోళ్ళు ఏమనుకుంటున్నారు? మనలోనే ఉంది అంటున్నారు. కానీ ఇక్కడ వాక్యం రాయబడింది, వాకిట్లో పాపము పొంచియుండును. నువ్వు దాన్ని చేస్తే నీలోకి వస్తుంది, నువ్వు చేయకుంటే నీలోకి ఎందుకు వస్తుంది? నువ్వు చేయకుంటే నీలోకి ఎందుకు వస్తుంది? యేసుక్రీస్తు చేయలేదు, ఆయనలోకి రాలేదు. బాప్తిస్మ ఇచ్చి యోహాను చేయలేదు, చేయనంత వరకు ఆయనలోనికి రాలేదు. చేస్తే వచ్చేస్తుంది. కాబట్టి తరతరాలకు ఈ సత్యాన్ని అందించవలసిన బాధ్యత కలిగిన క్రైస్తవుడు. దేవుడు చక్కగా మనిషిని పుట్టించాడు, మనమే చెడిపోయాము. చెడిపోయిన మనల్ని రక్షించడానికి మళ్ళీ యేసుక్రీస్తును పంపాడన్న ఈ సువార్తను సమాజంలోకి తీసుకెళ్తే దేవుడు గొప్పవాడుగా ఉంటాడు. మనం ఏమైపోతాం? మనిషిగా నేనే తప్పు చేశానన్నమాట. తప్పు చేసిన నన్ను రక్షించడానికి దేవుడు మళ్ళీ అవకాశం ఇచ్చాడని దేవుడు గొప్పగా ఉంటాడు, మనిషి తగ్గింపబడతాడు. ఇప్పుడు మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను పవిత్రునే కదా ఇంకేంటి అని దేవుణ్ణి ఏదో మనకి కిందికి తీసుకొస్తున్నాం అనుకుంటున్నారు. కాదు, దేవుణ్ణి ఎంత గొప్ప చేస్తున్నామంటే, దేవుడు మనిషిని యథార్థవంతుడుగా పుట్టిస్తే ఇదిగో మనిషే చెడిపోయాడు. చెడిపోయిన ఇలాంటి మనిషిని దేవుడు ప్రేమించి రక్షించడానికి యేసుక్రీస్తును పంపాడని ఈరోజు సమాజంలోనికి మనం వెళ్ళాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఆకారాన్ని బట్టి, యేసుక్రీస్తు స్వభావాన్ని బట్టి, దేవుడు గర్భఫలంగా మనకిచ్చే పిల్లల గురించి రాసిన మాటలను బట్టి ఇవన్నీ ఆలోచిస్తుంటే పుట్టుకలో యథార్థం ఉంటుంది. పుట్టిన తర్వాత మనిషి పెరిగి పెద్దవాడై పాపానికి దాసుడై పాపిగా మిగిలిపోతున్నాడు. అలాంటి పాపులుగా ఉన్న మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు, ఆయన రక్తాన్ని ఇచ్చాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి ఇప్పుడు కీర్తనల గ్రంథము 127 4వ వచనాన్ని కూడా దయచేసి చూడండి. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొదిని నింపుకొనిన వాడు ధన్యుడు. 3వ వచనం చూడండి. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు. ఒకప్పటి గర్భఫలం ఇప్పుడు కాదు అంటారా? ఒకప్పుడు మాత్రం దేవుడు ఇచ్చేవాడు, ఇప్పుడు కాదంటారా? గర్భఫలము ఆయనిచ్చు బహుమానము అన్నాడు. ఇప్పుడు బహుమానంగా ఎవరిని ఇస్తున్నాడు? మనకి ఎవరిస్తున్నాడు అనమాట? ఎవరిని? పాపముతో పుట్టిన పిల్లల్ని బహుమానాలుగా ఇస్తున్నాడు దేవుడు. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. బహుమానాలను అనుమానంతో చూసి పాపం అనే ముద్ర వేసిందండి. ఈరోజు బహుమానాన్ని అనుమానంతో చూడకూడదండి. ఎవడైనా వచ్చి బహుమానం ఉందంటే ఎంత గొప్ప వస్తువు ఇందులో ఉందనుకోవాలి, కానీ బాంబు ఉందేమో అనుకుంటే నువ్వు ముట్టుకోగలవా? ప్యాకెట్ అందంగా ఉండగానే ఏమనుకుంటాం చెప్పండి? ఏదో మంచి వస్తువు ఇందులో ఉండొచ్చు, అదైతేనే బహుమానంగా ఇస్తారు. లేదు ఇందులో బాంబు ఉందేమో అని వాడు తీసుకొచ్చేవని కూర్చోబెట్టి ఒక్క నిమిషం ఆగరా, మెటల్ డిటెక్టర్ తీసుకొస్తాను, ఇందులో బాంబు ఉందని నాకు అనుమానం ఉందనుకుంటే వాడిని అవమానపరిచినట్టండి. దేవుడు బహుమానంగా ఇస్తున్న పిల్లల్ని అనుమానంతో చూసి వీళ్ళకు కూడా పాపాన్ని అంటగట్టారంటే పెద్దవాడు ఎలాగూ చెడిపోయాడు, పుట్టిన వాడిని కూడా చెడిపోయిన జాబితాలో కల్పించారు చూడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్య భాగపు లోతుల్లోనికి వెళ్ళగలిగితే ఒకప్పుడు దేవదూత ద్వారా పాపం ప్రారంభమైంది. పరలోకంలో భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చి ఆదాము ద్వారా
స్టార్ట్ అయింది అంటే రిబ్బన్ కట్ చేశాడు. ఆ తర్వాత అందరూ చేయటం ప్రారంభించారు. ఏదైనా ఇల్లు ఓపెనింగ్ ఉందనుకోండి, ముందుగా పాస్టర్ గారితో రిబ్బన్ కట్ చేస్తాం, ఆయన ఒక అడుగు పెడతాం, ఆ తర్వాత అడుగులన్నీ ఎవరివి? వెనకాల ఉన్న మనవి. ఆయన అడుగు పెట్టాడంటే అందరూ అడుగు పెట్టినట్టే అనరు. ఆయన స్టార్ట్ చేసి అడుగు పెట్టాడు, ఆ తర్వాత అందరూ ఎలా ఇంట్లోకి ప్రవేశించారో మొట్టమొదటిగా చేసింది ఈయన. ఆ తర్వాత అందరూ చెయ్యటం మొదలుపెట్టారు. అందరూ చెయ్యటం మొదలుపెట్టారు. చెయ్యటం పుట్టటం కాదు, చెయ్యటం. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని చూడండి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు, చేసే ప్రతివాడు, పుట్టిన ప్రతివాడు పాపమునకు దాసుడు అనాలి. పుట్టిన ప్రతివాడు పాపమునకు, చేసేవాడే దాసుడు. మరి చెయ్యనివాడు పాపానికి ఎలా దాసుడు అవుతాడు? అలానే చెయ్యనివాడు ఎవడైనా ఉన్నాడంటే నీతిమంతుడుగా ఉన్నవాడు ఒక్కడును లేడు. ఇక యోహాను సువార్త 3వ అధ్యాయము 16 కూడా చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక, పాపము చేసి నశింపక, పుట్టుకతో చేసిన పాపానికి నాశనానికి వెళ్ళిపోతారని కాదు, భూమి మీదకి వచ్చి పాపము చేసి నాశనానికి వెళ్ళిపోతున్న వారిని రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. అలాగే మొదటి యోహాను పత్రికలో కూడా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 7:8, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహాస్వ గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి, ఇక్కడ జన్మ పాపము కర్మ పాపం రెండు కలిపాడు. ఇక్కడ జన్మ పాపం అని ఉందా నేను అడుగుతున్నాను. ప్రతి పాపము భూమి మీదికి వచ్చిన తర్వాత మనిషి చేసిన ప్రతి పాపాన్ని గురించి చెప్పబడుతుంది తప్ప పుట్టుకతో ఉన్న పాపాన్ని గురించి ఇక్కడ కాదు. ఇక్కడ జన్మ పాపం లేదు. ప్రతి పాపం అంటే మనిషి పుట్టింది మొదలుకొని చేసిన, అప్పటి వరకు క్రీస్తులోనికి వచ్చినంత వరకు మనిషి చేస్తున్న ప్రతి పాపము నుంచి విడుదల అని చెప్పాడు. ప్రతి పాపం నుంచి విడుదల. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ జన్మ గొప్పది. దేవుడు మనల్ని యథార్థవంతులుగా గొప్ప జన్మను మనకు ప్రసాదిస్తే ఆ గొప్పదాన్ని గొప్పగా ఉంచుకోక చితికిలబడ్డాడు ఆదాము. ఆదాము పడిపోయాడు కదని మనమైనా సరిగా ఉంటామా అంటే మనము కూడా ఆదాము వలె తప్పు చేస్తూ తప్పుడు చేయడానికి అలవాటు పడిన సమాజం ఈరోజు ఉంది. కాబట్టి నీకు సంబంధం లేని నీ పుట్టుక పాపం అనుకోకు. నీ పుట్టుక గొప్పదే,